హాయ్ అండి. చిన్ననాటి తీపి జ్ఞాపకంలో ఈ కొబ్బరి మిఠాయిని మనం ఎవరు మర్చిపోలేం కదా. ఇంట్లో ఒక చిప్ప కొబ్బరి చిప్ప ఉంది. ఈ కొబ్బరితో నేనైతే ఇప్పుడు కొబ్బరి మిఠాయి చేయబోతున్నాను. ముందైతే ఈ చిప్పలోంచి కొబ్బరి అయితే సపరేట్ చేస్తున్నాను చాక్తో. కొబ్బరి అయితే వచ్చేసింది. ఈ కొబ్బరిని అయితే సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కొబ్బరిని కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కొబ్బరిని వేసుకొని ఈ కొబ్బరిని అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న కొబ్బరిని ఒక కప్పులోకి వేసుకోవాలి. తర్వాత ఒక కడాయి కానీ లేకపోతే వేరొక బౌల్లో కానీ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి కొబ్బరి ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు మనం పంచదార వేసుకోవాలి. ఒక కప్పు పంచదారకి అరకప్పు వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని అయితే మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 2-3 యాలకులని పొడి చేసుకుని వేసుకోవాలి. ఈ పంచదార అనేది పాకం వచ్చేదాకా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో అని ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని ఆ వాటర్లోకి ఈ పాకం వేసుకొని ఇలా గట్టిగా అయితే పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి. తర్వాత ఆ కొబ్బరి మిశ్రమాన్ని ఆ ప్లేట్లోకి వేసుకోవాలి. స్పూన్తో ఈ మిఠాయిని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మిఠాయి మొత్తాన్ని బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనం పీసెస్లుగా కట్ చేసుకోవడమే. టేస్టీగా కొబ్బరి మిఠాయి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.